5 లక్షల బీమాను ఈ ప్లాన్ లో 25 సంవత్సరాల పాలసీ టర్మ్ కి తీసుకున్నాడు అనుకుందాం. అయితే ముందు చెప్పిన విధంగా ప్రీమియం పేయింగ్ టర్మ్ ప్రకారం 25 సంవత్సరాల ప్లాన్ లో కేవలం అతను 16 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లిస్తాడు. చివరి 9 సంవత్సరాల్లో ప్రీమియం చెల్లించవలసిన అవసరం లేకపోయినా బోనస్ ప్లస్ కవరేజ్ వ్యక్తికి లభిస్తుంది. నెక్స్ట్, ఈ ప్లాన్ లో ప్రీమియం చెల్లించడానికి ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ అండ్ మంత్లీ పద్ధతులు ఉంటే మంత్లీ మోడ్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. అందువల్ల అతను 5 లక్షల బీమాకు గాను ప్రతి నెల 2149 రూపాయల ప్రీమియం పే చేయాలి. ఇందులో 2102 రూపాయలు బేస్ ప్రీమియం ప్లస్ 42 రూపాయలు జిఎస్టీ అన్నమాట. ఈ విధంగా రామ్ కుమార్ వచ్చే 16 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లిస్తాడు. అలాగే చెల్లించిన ప్రీమియంపై ప్రతి సంవత్సరం ఏటీసీ రూపంలో 7,747 రూపాయల ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ ప్లాన్ లో చెల్లించే టోటల్ ప్రీమియం వచ్చి 4 లక్షలు సుమారు అవుతుంది. ఇక ఎప్పుడైతే పాలసీ మెచ్యూర్ అవుతుందో అంటే ప్లాన్ యొక్క 25వ సంవత్సరం సమ్మిష్యూడ్ గా 5 లక్షల రూపాయలు వెస్టెడ్ సింపుల్ రెవల్యూషనరీ బోనస్ ప్లాన్ లో ప్రతి సంవత్సరం లభించే బోనస్ వచ్చి 5,87,500 రూపాయలు మరియు ఫైనల్ ఎడిషనల్ బోనస్ రూపంలో 2,25,000 రూపాయలు. ఈ మొత్తం కలిపి 13,12,500 రూపాయలు మెచ్యూరిటీగా ఎల్ఐసి రామ్ కుమార్ కి అందిస్తుంది. అంటే ఓవరాల్ గా 5 లక్షల బీమాను 25 సంవత్సరాల పాలసీకి తీసుకుంటే 16 సంవత్సరాలు అమౌంట్ పే చేయాలి. చెల్లించిన అమౌంట్ వచ్చి సుమారు 4 లక్షల రూపాయలు కాగా 13 లక్షల మెచ్యూరిటీతో పాటు 20 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ప్లాన్ లో రావడం మనం గమనించవచ్చు. ఈ విధంగా ఎల్ఐసి జీవన్లా ప్లాన్ లో మెచ్యూరిటీ లభిస్తుంది. అలాగే డెత్ బెనిఫిట్ అంటే 25 సంవత్సరాల పాలసీ సమయంలో వ్యక్తికి ఎప్పుడు రిస్క్ జరిగినా ప్రాథమికంగా అతను తీసుకున్న బీమా 5 లక్షల రూపాయలు ప్లస్ అప్పటి వరకు అతనికి లభించే బోనస్, ఈ రెండింటినీ కలిపి వ్యక్తి కుటుంబానికి ఆర్థిక భరోసాగా ఎల్ఐసి అందిస్తుంది. ఎలా అంటే ఉదాహరణకి మిస్టర్ రామ్ కుమార్ ప్లాన్ తీసుకున్న 2 సంవత్సరాల తర్వాత రిస్క్ గురయ్యాడు అనుకుందాం. అప్పుడు కట్టిన ప్రీమియం వచ్చి 50,000 రూపాయలు అవుతుంది. కానీ 5 లక్షలకు పైగా డెత్ బెనిఫిట్ అనేది ఎల్ఐసి కుటుంబానికి ప్రొవైడ్ చేస్తుంది.